ఆరోగ్యంగా ఉన్న యువత హఠాత్తుగా గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అమెరికా పరిశోధకులు ఒక విప్లవాత్మక ఏఐ మోడల్ను అభివృద్ధి చేశారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం రూపొందించిన మార్స్ అంటే మల్టీ మోడల్ ఏఐ ఫర్ వెంట్రిక్యులర్ అరేమియా రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనే పేరు పెట్టారు. ఈ సిస్టమ్ కార్డియాక్ ఎంఆర్ఐ చిత్రాలు, రోగి ఆరోగ్య రికార్డులు, డీప్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి గుండెలో దాగి ఉన్న ప్రమాద సంకేతాలను గుర్తిస్తుంది. ఇప్పటి టెక్నాలజీతో ఈ టెస్టులు చేయవచ్చు. కానీ ఈ మార్స్ టెస్ట్ ద్వారా వైద్యులకు గుర్తించడం కష్టమైన గుండె కండరాల మచ్చల నమూనాలను సైతం సమగ్రంగా విశ్లేషిస్తుంది. తద్వారా సమీప కాలంలో రాబోయే ఆకస్మిక గుండెపోటు మరణాలను ముందు హెచ్చరిస్తూ ప్రాణాలు కాపాడేందుకు శక్తివంతమైన సాధనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన ఫలితాలు నేచర్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమోపతి అనే జన్యుపరమైన గుండె జబ్బుతో బాధపడే వారిపై ఈ అధ్యయనం జరిపింది. ప్రస్తుతం అమెరికా, ఐరోపాలో అమల్లో ఉన్న వైద్య మార్గదర్శకాలు ప్రమాదాన్ని అంచనా వేయడంలో కేవలం 50% ఖచ్చితత్వం మాత్రమే చూపుతున్నాయి. అయితే మార్స్ మోడల్ అద్భుతమైన ఫలితాలను అందిస్తోందని వైద్యులు చెబుతున్నారు. సర్వసాధారణంగా 89% ఖచ్చితత్వం, 40 నుంచి 60 ఏళ్ల వయసు వారిలో 93% ఖచ్చితంగా ఫలితాలను అంచనా వేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఖచ్చితత్వం గతంలో వాటికంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలామంది యువతీ యువకులు అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు అవసరమైన డీఫిబ్రిలేటర్లతో జీవిస్తున్నారు. తమ మార్స్ మోడల్ ద్వారా ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉందో దాన్ని అత్యంత సమర్థవంతంగా గుర్తించగలమని సీనియర్ పరిశోధకురాలు నటాలియా ట్రయానోవా పేర్కొన్నారు. ఈ మోడల్ ఆధారంగా రోగులకు సరైన చికిత్స అందించడం ద్వారా ప్రాణ నష్టాలను తగ్గించే అవకాశం ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏఐ సాంకేతికత వైద్య సంరక్షణలో సంచలనాత్మక మార్పును తీసుకురాగలదని కార్డియాలజిస్ట్ జోనాథన్ క్రిస్పిన్ అన్నారు. ఇది తమ సామర్థ్యాన్ని భారీగా పెంచుతుందని వివరించారు. పరిశోధకుల బృందం ఈ మోడల్ను ఇంకా ఎక్కువ మంది రోగులపై పరీక్షించేందుకు, అలాగే ఇతర గుండె జబ్బులకు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో భవిష్యత్తులో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ఒక కీలక అడుగుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.